జడ్జ్ ముద్దు, రోజా గారు వద్దు, కొత్త జడ్జి ముద్దు అంటూ కొత్త జడ్జ్ కోసం వేణు ఆడిషన్స్ పెట్టాడు. అసలు ఫైనల్ గా ఎవరు సెలెక్ట్ అయ్యారో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ వేణు వండర్స్ along with his team. Shakalaka baby, shakalaka baby, lupu lipato chaleda. Shakalaka baby. So hi Roja, how are you? Hi, I am fine. How are you? Thank you baby. Hi Nak. Hey, నిన్న 12 గంటలకు ఎందుకు ఫోన్ చేసావు? మమ్మీ ఎంత డౌట్ పడింది తెలుసా? యాక్చువల్ గా ఈ రోజు శకలక బేబీ మళ్ళీ రీఎంట్రీ ఎందుకు ఇచ్చిందంటే మన రోజా గారి ఈ మధ్య ఎమ్మెల్యే అయ్యారు, రేపు ఎంపీ కావచ్చు, ఆ తర్వాత సీఎం కావచ్చు, ఆ తర్వాత పిఎం కావచ్చు, ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు. ఇలా పొగుడుతూ పోతుంటే 10 మార్కుల బోర్డు ఇవ్వచ్చు. అది వేరే విషయం, పర్ఫార్మెన్స్ తర్వాత ఇవ్వండి. మరి రోజా గారి ఎమ్మెల్యే ఎంపీ అయిపోయిన తర్వాత జబర్దస్త్ జడ్జిగా రాకపోవచ్చు, ఇంకా టైం ఉండదు కాబట్టి చేస్తావా? నో నేను చేస్తాను. అందుకే సెలక్షన్స్ పెట్టాం. ఇక్కడ మీ ప్లేస్ రీప్లేస్మెంట్ చేయడం కోసం ఈరోజు ఒక సెలక్షన్ పెట్టాం. ఈ ప్రోగ్రామ్ పేరు అందుకే రోజా రీప్లేస్మెంట్ కాంపిటీషన్. రోజా గారి రీప్లేస్మెంట్ కాంపిటీషన్ లో 3 మహిళలు వచ్చారండి. ఆ మహిళల్లో నేను కూడా కొన్ని వచ్చానన్నమాట. యాక్చువల్ గా రోజా గారు ఏమన్నారంటే, శకలక్ బేబీ నువ్వు కూడా వచ్చేస్తే మరి నా రేంజ్ బెస్ట్ జడ్జిని ఎవరు సెలెక్ట్ చేస్తారు, సో నువ్వు సెలెక్ట్ చేయండి. లేదు మేడం నేను ఎన్నో ఇలా కామెడీ చేయాలి, నేను కూడా జడ్జిగా కూర్చుంటాను, ఏ పని ఉండదు, నవ్వుకోవచ్చు హ్యాపీగా అన్నాను. లేదు నువ్వే చేయాలి, నువ్వు పార్టిసిపేట్ చేయి, జడ్జ్మెంట్ చేయి అంది. సో తప్పగా రోజా గారి ఈ జడ్జి కాంపిటీషన్ నేను పార్టిసిపేట్ కమ్ యాంకర్ అన్నమాట. సో ఈ రోజు మరి ఈ కాంపిటీషన్ కి మరో 2 మహిళలు వచ్చారు. మొట్టమొదటి మహిళ చెమ్మకు చంద్రమ్మ. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే మల్లెపూల పందిరిలోకి నడచి వచ్చింది ఎవడు, వేసింది ఏ పాట? ఏ పాట కావాలి? నాకు ఏ పాట కావాలో అడిగి తెలుసు నా తడిక. దానికి కావాల్సిన పాట అంటే ఒక రెస్పెక్టబుల్ కాంపిటీషన్ కి వచ్చావు, ఇలా ఎత్తకూడదు. ఇలా ఎత్తితేనే నాకు రెస్పెక్ట్ రాదా తడిక? నీ పేరేంటి? చెమ్మక్ చంద్రమ్మ. సరే అక్కడ కూర్చో. కూర్చున్నప్పుడైనా ఎత్తొద్దురా, దించు. ఇలా ఎత్తితేనే నాకు పబ్లిసిటీ వచ్చిందిరా నా తడిక. చూసారా, ఆ మొదటిసారి ఎత్తినప్పుడే దించండి, ప్రాబ్లం ఉండేది కాదు కదా మనకి. మరి ఇప్పుడు రెండో మహిళను పిలుద్దాం, ధనాధన్ ధనమ్మ. నన్ను పలకరించు ప్రణయమా, అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా. అలా నాకు సిగ్గేస్తుందండి. సరే నన్ను చూడండి మేడం, నేను కూడా ఆడదాన్నే. ఆడదానివా? దూరం నుంచి చూస్తే గాడిదలా ఉన్నా. ప్రోగ్రామ్ లో పర్ఫార్మ్ బాగా చేయదు, అప్పుడు తెలుస్తా. గాడిదలా తంతే తెలుస్తుంది ఎవరు గాడిదో ఆడదు. పేరేంటి? సుందరి. మామూలుగా నువ్వేం చేస్తుంటావు? ఎవరైనా ఫోన్ చేస్తే రికార్డ్ చేసుకుంటూ ఉంటాను. అది ఆ ధనరాజ్ గారు ఎప్పుడైతే రికార్డింగ్ ప్రోగ్రామ్ స్కిట్ చేశాడు అప్పటి నుంచి చాలా మంది రికార్డులు బద్దలయ్యాయి. అందరికంటే బద్దలైందే ధనరాజ్ గారికి, ఎందుకంటే వాడు ఏమై ఫోన్ చేసినా వాడు ఆవిడ రికార్డ్ చేస్తుంది. సరే మామూలుగా మీరు ఈ రోజు కాంపిటీషన్ దేనికి వచ్చారు తెలుసా? తెలుసు. ఎందుకు వచ్చారు? రోజా గారి ఎమ్మెల్యే సీటు గురించేగా. చెప్పుతా కొడతా. ఆమె సీట్గా ఎసరు పెట్టారు నువ్వు. ఏదో రాజుగాడు బాగా చేస్తాడే నా టీంలో చేరాని పెట్టాను. డైరెక్ట్ ఆమె సీట్కి ఎసరు పెడితే జబర్దస్త్ కాంపౌండ్ దక్కను నేను. సారీ అన్న, ఏమనుకోద్దని. సిగ్గుపడి తర్వాత పడు, కూర్చో అక్కడ. ఓకే అండి, మరి నేను 3వ లేడీస్ గా మరి మొదటి రౌండ్ స్టార్ట్ చేస్తాం. ఈ కాంపిటీషన్ లో మన కోసం హెల్ప్ చేయడానికి కోసం రాకెట్ రాఘవ్ కూడా వచ్చాడు. రాకెట్ రాఘవ్ ప్లీజ్ వెల్కమ్. విడు 6 అడుగుల బుల్లెట్, విడు ధైర్యం విసిరిన రాకెట్. హలో రాఘవ్ గారు. హలో. థ్యాంక్ యూ వెరీ మచ్. కాసేపు పిచ్చుకోవడం ఆపండి, తర్వాత పిచ్చుకుంటారు కానీ. ఈ కాంపిటీషన్ కి మాకు హెల్ప్ చేయడానికి వచ్చింది మీకు చాలా థ్యాంక్ యూ అండి. ఓకే, మరి రాఘవ్ గారు వచ్చారు, మన మొదటి రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఈ రౌండ్ పేరు నవ్వు ఇవ్వు. ఈ రౌండ్ లో రాఘవ్ ఒక జోక్ చెప్తాడు. ఆ జోక్ కి మరి ఇద్దరు లేడీస్ ఎలా నవ్వుతారు, ఆ నవ్వడం బట్టి మన రష్మి గారు మార్కులు ఇస్తారు. ఆల్ ద బెస్ట్ రష్మి. మొదలు పెడదాం. రాఘవ్ మీద ఒక మంచి జోక్ చెప్పాలి. జోక్? ఎస్. జోక్. వాట్ ఏ జోక్, వాట్ ఏ జోక్. ఏంటి చంద్ర జోక్ నవ్వా? అది జోకా? ఏది జోకో ఏది జోక్ కాదు నీకు అర్థం కాదంటే నువ్వేం చేస్తావు? బయలుదేరు. ఓహో, నువ్వు అలా వచ్చావా? మరి ఒకసారి మళ్ళీ చెప్పమని చెప్పు. రాఘవ ఇందాక జోక్ మళ్ళీ చెప్పవా? రాఘవ జోక్. చాలా నా తడిగా. ఆడు
జోక్ అంటేనే ఇంత నవ్వుతే నిజంగా జోక్ చెప్తే చచ్చిపోతావేంటి? నేను ఇన్వాల్వ్ అయితే ఇలాగే ఉంటుంది రా తడిగా. అమ్మో మొదటి రౌండ్ స్టార్టింగ్ ఒక వేడిగా ఉందండి. సరే ఇప్పుడు రాఘవ నువ్వు మళ్ళీ జోక్ చెప్పాలి. ఇప్పుడు సుందరి మీకోసం నవ్వుతుంది. రాఘవ మళ్ళీ జోక్ చెప్పు. రాఘవ జోక్. నువ్వు ముందు నుంచి నవ్వట్లేదు, వెనక నుంచి నవ్వినట్టుంది. ఏం మాట్లాడుతున్నాను? రోజా గారు నవ్వు కన్నా నా నవ్వే బాగుందని ఇగో ఇంతమంది చెప్పారు. అయినా నువ్వు చెప్పు, రోజా గారు నవ్వు బాగుంటుందా నా నవ్వు బాగుంటుందా? నీ నవ్వుకు రోజా గారి నవ్వుకి కంపారిజన్ ఏంటి? ఆవిడ నవ్వితే నవరత్నాలు రాలినట్టుంటుంది, నువ్వు నవ్వితే నవరంధ్రాల్లో కాలినట్టుంటుంది. సుందు నాకు సిగ్గేస్తుంది బాబు. దేనికి సిగ్గుపడుతుందో సుందు, దేనికి సిగ్గుపడలో కూడా తెలియట్లేదు. ఓకే మరి ఫస్ట్ రౌండ్ లో వీళ్ళతో పాటు నేను కూడా పర్ఫామ్ చేయాలి కాబట్టి రాఘవ ఒకసారి నాకు కూడా జోక్ చెప్పి నేను కూడా పర్ఫామ్ చేస్తాను. రాఘవ జోక్. వాట్ ఏ జోక్. నైస్ జోక్. ఓకే ఇదండి మొదటి రౌండ్. సరే మొదటి రౌండ్ తర్వాత రష్మి మరి ముగ్గురులో ఎవరు బాగా పర్ఫామ్ చేశారో మీరు మార్కులు ఇవ్వాలి. ఓకే ముందు చంద్రమ్మ 5 మార్క్స్. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ చంద్రమ్మ. ఇప్పుడు నెక్స్ట్ సుందరి. సుందరి కూడా 5 మార్క్స్. క్లాప్స్ క్లాప్స్. ఇప్పుడు మరి శక్లక్ బేబీ 13 మార్క్స్. థ్యాంక్ యూ నాన్న. ఎందుకు బంగారం అంతటికి అంత ప్రేమ? చూస్తున్నా ఏంది నా తడిక? ఈ స్టూపిడ్ జడ్జెస్ ఏమైనా కామెంట్స్ ఇస్తే స్వీకరించాలి, అలా అరవకూడదు. మరి మొదటి రౌండ్ ఇలా పూర్తయింది. రోజా గారు చెప్పండి మొదటి రౌండ్ మీకు ఎలా అనిపించింది? నాకు తెలుసు మీకు బాగా అనిపిస్తుందని. ఓకేనా? నిన్న 12 గంటలకు ఎందుకు ఫోన్ చేసావు? అమ్మకి ఎంత డౌట్ వచ్చింది తెలుసా? నీతో మాట్లాడను, చేసిందంతా చేసి. ఓకే మరి ఇప్పుడు రెండో రౌండ్కి వెళ్ళిపోదాం. రెండో రౌండ్ ఏంటంటే ఎత్తుకో తీసుకో. ఈ రెండో రౌండ్ లో ఏంటంటే చాలా సింపుల్. రాఘవ ఒక సూపర్ పర్ఫార్మ్ చేస్తాడు. ఆ సూపర్ పర్ఫార్మెన్స్ కి మన పార్టిసిపెంట్స్ మార్క్ బోర్డులు ఎత్తి చూపించాలన్నమాట. ఓకే రాఘవ ఇప్పుడు ఒక సూపర్ పర్ఫార్మెన్స్ చేయాలి మీరు. రాఘవ సూపర్ పర్ఫార్మెన్స్. చంద్రమ్మ ఈ సూపర్ పర్ఫార్మెన్స్ మార్కులు ఇవ్వాలి. మార్కులు ఇవ్వాలా? ఇది ఎంతమంది మార్క్ బోర్డులు? చీర కాదు దింపు. మార్కు బోర్డులా? 10 నా తడిక. చంద్రమ్మ 2 ఎత్తద్దు, 1 ఎత్తాలి. చీర ఎత్తకుంటే నేను ఏ పని చేయలేను నా తడిక. రాఘవ ఒకసారి చిన్న వెళ్ళి చంద్రమ్మ మహాత్మా గాంధీ గారు ఎలా నిలబడతారు? ఇలా నిలబడతారు. నందమూరి తారక రామారావు గారి స్టైల్ ఏంటి? ఇలా ఉంటుంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. చీరతకుండా పోడెత్తాడు, చీరతకుండా పోడెత్తాడు. కంగ్రాచులేషన్. సాటిస్ఫాక్షన్ లేదా నా తడిక? రాఘవ మరో సూపర్ పర్ఫార్మెన్స్. రాఘవ సూపర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలా? తప్పదా? తప్పదు, ఇవ్వు. సరే రెడీ. కనిపించాలి. ఏమెత్తావో తెలియట్లేదు నాకు ఇక్కడ. అబ్బా బోర్డు ఎత్తరుగా చూడలేదా? మళ్ళీ ఒకసారి చూపించు. అబ్బా నాకు సిగ్గుపడలేక చచ్చిపోతున్నాను బాబు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మళ్ళీ చూపిను. ఒకసారి నువ్వే రెడీ చేసుకో. ఓకేనా? కెమెరాస్ అందా బోర్డు మీద ఒక జూమ్ పెట్టండి, క్లోజ్ పెట్టండి ఒక్కసారి. రెడీ? వాడేమో వద్దురా అంటే ఎత్తుతాడు, వీడో ఎత్తురాంటి సిగ్గుపడతాడు. ఎటువంటి సరే ఓకే సుందు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సరే రాఘవ నా కోసం ఒకసారి సూపర్ పర్ఫార్మ్ చేయి, నేను కూడా ఎలా నీకు మార్క్ బోర్డులు ఇస్తాను తెలియాలిగా. రాఘవ సూపర్ పర్ఫార్మెన్స్. వాట్ ఏ పర్ఫార్మెన్స్ యు క్రేజీ బాయ్. అబ్బా బాగుంది. నాకు ఈ జర్జా కావాలి. కట్టేదేమో పొట్లాలు, కోరికలేమో బస్తాలు. ఓకే రష్మి గారు రెండో రౌండ్ లో మరి మా పార్టిసిపేట్స్ మీరు ఎలా మార్కులు ఇవ్వబోతున్నారు? చంద్రబాబు 5 మార్క్స్. వెరీ గుడ్. ఇప్పుడు సుందరికి ఏమి ఇస్తున్నారు? సుందరి కూడా 5 మార్క్స్. వెరీ నైస్. ఇప్పుడు శకలకి బేబీకి ఏమి ఇస్తున్నారు? నాకు మళ్ళీ 10 మార్క్స్. ఎందుకు నా బంగారం? ఐ లవ్ యూ. థ్యాంక్ యూ నాన్న. చూస్తున్నా మేము ఇక్కడ చేస్తేనేమో 5-5, నీకు 10-10 నా తడిక. ఓకే ఇప్పుడు మరి మూడో రౌండ్కి వెళ్ళిపోదాం. మూడో రౌండ్ ఏంటంటే రాఘవ ఒక బ్యాడ్ పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఆ బ్యాడ్ పర్ఫార్మెన్స్ కి మన కంటెస్టెంట్ వార్నింగ్ ఇవ్వాలి. రాఘవ ఇప్పుడు ఒక బ్యాడ్ పర్ఫార్మ్ చేయండి. రాఘవ బ్యాడ్ పర్ఫార్మెన్స్. బ్యాడ్ ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను రా నా తడిక. ఏం పెర్ఫార్మెన్స్ చేసావు రా నా తడిక? పెర్ఫార్మెన్స్ నువ్వు జోక్ చెప్పమంటే ఏం చెప్పారు నా తడిక? చంద్ర నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చినట్లేదు, నా మీద పగ తెచ్చుకున్నట్టున్నదిరా. వాంబో ఈ రౌండ్ లో చంద్రమ్మ విజేత అయ్యేటట్టుంది. బాగా ఓవర్ పర్ఫార్మెన్స్ చేశారు. ఈ రౌండ్ లో సుందర్ పర్ఫార్మెన్స్ చూద్దాం. రాఘవ ఇంకోసారి సుందర్ కోసం మరో బ్యాడ్ పర్ఫార్మెన్స్. రాఘవ బ్యాడ్ పర్ఫార్మెన్స్. ఏ రాఘవ ఏం చేస్తున్నావు నువ్వు? అసలు కామెడీ చేయమంటే కామెడీ చేయి, లేదనుకో ఈసారి బట్టలు ఇప్పిదంతా. నన్ను కొట్టడానికి మీరు బట్టలు ఇప్పలేదు కానీ. రాఘవ కూడా పంచులేస్తున్నాడు. అయ్యో నాకు సిగ్గేస్తుంది బాబు.
వీడికి పనిచేసి సిగ్గుపడాలా దేనికి సిగ్గుపడాలా దేనికి అర్థం కావట్లేదు సింధు నీకు. సరే మరి ఈ రౌండ్ లో నేను కూడా పర్ఫామ్ చేయాలి కాబట్టి రాఘవ మీరు ఒకసారి మళ్ళీ బ్యాడ్ పర్ఫామ్ చేస్తే నా పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. రాఘవ బ్యాడ్ పర్ఫార్మెన్స్. రాఘవ వాట్ ఈస్ దిస్? ఎంత గొప్ప స్టేజ్ ఇది, నువ్వు ఇలా పర్ఫామ్ చేస్తే ఎలాగా? ఇంకోసారి ఇలా పర్ఫామ్ చేసావు అనుకో ఇది ఉండదు. ఓకే మూడో రౌండ్ ముగిసింది. మరి మూడో రౌండ్ లో కూడా మరి ఎవరెంత బాగా పర్ఫామ్ చేశారో మన రష్మి మార్కులు. నా తడిక అప్పటి నుండి చూస్తున్నాను నేను. మాకు 5 ఇస్తున్నది, నీకు 10 ఇస్తున్నా తడిక. ఏం మాత్రం ఉంది నా తడిక? ఉంది ఇంగ్లీష్ మాట్లాడుతున్నా తడిక. నీ సంగతి నా విగ్గి పట్టుకుంటావా? నీ విగ్గి పట్టుకోవాలనుకున్నావే సుందు. అటు చూసాయండి వచ్చి ఎవరితో ఒకటి పట్టుకో. అబ్బో నాకు సిగ్గేస్తుంది బాబు. ఏమేస్తుంది? సిగ్గేస్తుంది. ఏమేస్తుంది? సిగ్గేస్తుంది. ఏమేస్తుంది? ఏంటి ఎవరు నువ్వు నన్నే గుర్తుపట్టలేనంతగా బలిసిందే మీకు? నాగబాబునే గుర్తుపట్టలేదా మీరు? నాగబాబు ఇంత పొట్టిగా ఎప్పుడైపోయారు? అంత అంటే కూర్చుంటే ఇంత హైట్ ఉంటాను. రోజా థ్యాంక్ యూ ఈ రోజు ఎమ్మెల్యే, బతికిచ్చావు. రేపు ఎంపీ అయినా సీఎం అయినా పిఎం అయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా ఇక్కడ జడ్జిమెంట్ చేయాలి. ఒక్కరోజు ఖాళీ చేసుకుని వచ్చి జడ్జిగా చేయాలి. మన ప్లేస్ రీప్లేస్మెంట్ లేదు. ఓకే థ్యాంక్ యూ. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. Venu Wonders and team, welcome back to Zabardast. What an entry. నాకు ఇంట్లోనే చాలా బాగా వెల్కమ్ చెప్పారు సెట్ వాళ్ళు. Let's start with Nag Babu sir. వేణు సార్ మళ్ళీ వెనక్కి వచ్చినందుకు వెరీ హ్యాపీ. నీ కంటెంట్ చాలా బాగుంది, నీ ఎనర్జీ బాగుంది, అండ్ ఫినిషింగ్ టచ్ రావద్దు బాగుంది. ఓన్లీ కొంచెం పంచెస్ పెంచు, బ్రహ్మాండంగా ఉంటుంది నీ స్కిట్. రోజా గారు ఏంటండి వేణు కాన్ఫిడెన్స్ చూడండి. రీఎంట్రీ టైంలో మిమ్మల్ని రిప్లేస్ చేయడానికి ఆడిషన్. నా సీటుకి ఎసురు పెట్టారు కానీ ఇప్పుడు అర్థమైంది. ఒకవేళ నేను ఈ సీట్ లో లేకపోతే ఈ సీటు పరిస్థితి ఏంటో అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సీటు వదలను, నేనే కూర్చుంటాను. అండ్ మధ్యలో నన్ను పొగిడావు, చాలా బాగుంది నా నవ్వు గురించి. కానీ మీ ముగ్గురులో ఎవరి కాంపిటీషన్ ఈ సీట్ కనిందే బాగాలేదు నాకు. అందుకే కదా నాగబాబు గారు వచ్చారు. అందుకే లాస్ట్ రాఘవ్ కాగానే మంచి హైప్ వచ్చింది. వెరీ నైస్.